హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గిరి. రియల్ ఎస్టేట్లో ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అవసరమా? ఈ యొక్క డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. సో ఈ విషయంలో చిన్న తప్పు కూడా చాలా పెద్ద నష్టాన్ని అయితే కలుగజేస్తుంది. అసలు లీగల్ ఒపీనియన్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక ప్రాపర్టీ గురించి దాని పూర్తి వివరాలు అంటే గత 20-30 ఏళ్ళుగా సో దాని యొక్క స్థితి కంప్లీట్గా ప్రాపర్టీ యొక్క అది ఎవరి పేరు మీద ఉండింది, ఎవరి పేరు మీద మారింది, యొక్క కంప్లీట్గా దాన్ని అయితే పరిశీలించి లాయర్ అయితే ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారు. దాన్నే మనం లీగల్ ఒపీనియన్ అంటాం. ఈ లీగల్ ఒపీనియన్లో ఏమేమి ఉంటుంది? సో ఈ యొక్క లీగల్ ఒపీనియన్ అనేది క్లియర్గా ఆ ల్యాండ్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అవుతాయా లేదా, లేదంటే ఆ యొక్క ల్యాండ్ మీద ఇంకెవరైనా క్లెయిమ్ చేసే అవకాశం ఉందా, దానికి సంబంధించిన ఈసీలు కానివ్వండి, 1B కానివ్వండి, అడంగులు కానివ్వండి, ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా? సో లాయర్ ఇవన్నీ క్లియర్గా వెరిఫై చేశాక మనకైతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఆ యొక్క లీగల్ ఒపీనియన్లో క్లియర్గా దాని గురించి అయితే అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఈ లీగల్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకోవాలి? సో బేసిక్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే తెలిసిన ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గరనో లేదంటే వాళ్ళ తెలిసిన లాయర్ దగ్గర సో ఈ విధంగా అయితే చేస్తుంటారు. సో అలా చేయడం వల్ల ఆ యొక్క ల్యాండ్ మీద ఉన్నటువంటి వెరిఫికేషన్ అనేది క్లియర్గా చేయకుండా వాళ్ళైతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారు. సో దీనివల్ల మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఒక డిస్ప్యూట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒక సీనియర్ లాయర్ మినిమం 10 to 20 ఇయర్స్ ఈ యొక్క ప్రాపర్టీ కన్సల్టెంట్ ఉంటారు కదా లాయర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి కనుక మనం కంప్లీట్ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అన్ని విధాలా వెరిఫికేషన్ చేసుకుంటే ఆ యొక్క ల్యాండ్ అనేది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనమైతే ఒక సీనియర్ ప్రాపర్టీ కన్సల్టెంట్ దగ్గర తీసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా లాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మినిమం 20 to 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, అలాగే అప్డేటెడ్ ఈసీ, సో దానికి సంబంధించి 1B అడంగుల్ పాస్బుక్, అలాగే కంప్లీట్గా ఆ యొక్క లేఅవుట్ అప్రూవల్ కాపీ, సో డెవలపర్ ఇచ్చినటువంటి యొక్క సేల్ అగ్రిమెంట్ కానివ్వండి లేదా ఆ యొక్క అలాట్మెంట్ లెటర్, అండ్ ఫైనల్గా ఆ యొక్క ప్లాట్ లొకేషన్ మ్యాప్, ఇవన్నీ కానీ మనం క్లియర్గా తీసుకెళ్ళి ఒక లాయర్ దగ్గర ఇచ్చాము అంటే సో వాళ్ళు కొంత టైం తీసుకొని దాన్ని ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి మనకైతే క్లియర్గా ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తారు. సో ఆ తర్వాతనే మీ యొక్క ప్రాపర్టీ అనేది సేఫ్గా ఉన్నట్లు మీరు పర్చేస్ చేసినప్పుడు ఫ్యూచర్లో మీకు ఎటువంటి డిస్ప్యూట్స్ అనేవి రాకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.